హలో. అమెరికా అంటే మనకి బాగా ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంటండి కదా, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కదా. మరి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వెళ్ళిపోదామా? అండ్ మనం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వెళ్ళే ముందే మేము పెడెస్ట్రియల్కి అంటే మధ్య ఫ్లోర్ వరకు ఎక్కడానికి ముందే టికెట్ అయితే బుక్ చేసుకున్నాము. టికెట్ బుక్ చేసుకున్న తర్వాత వాడు మనకి లొకేషన్ ఇస్తారు, ఇది న్యూయార్క్ ఆర్ న్యూజెర్సీ అని. వాడిచ్చిన లొకేషన్ దగ్గరికి మాత్రమే వెళ్తే వాడు ఫెరీ టికెట్ చూసి ఫెరీలోకి ఎక్కనిస్తారు. వన్స్ ఫెరీ లోడ్ అయిన తర్వాత మన లొకేషన్ దగ్గర డ్రాప్ చేస్తారు. లొకేషన్ దగ్గర నుంచి మనం డైరెక్ట్ టికెట్ చూపిస్తే పెడెస్ట్రియల్కి పంపిస్తారండి. నేను ఫొటోస్ అయితే దిగడానికి ట్రై చేశాను, బట్ అంత గొప్పగా అయితే ఏం రాలేదు. అండ్ ఫైనల్గా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీతో ఒక పిక్ దిగాము. అండ్ నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి మనకి సమ్మిట్ అండి. సమ్మిట్కి ఏంటి అంటే మనం సమ్మిట్ లొకేషన్ పెట్టుకున్న తర్వాత మనకి డైరెక్ట్ ఒక పార్కింగ్ లాట్ దగ్గరికి తీసుకొస్తుంది. ఆ పార్కింగ్ లాట్లో మనము పార్క్ చేసుకుంటే డైరెక్ట్ పార్కింగ్ లాట్ నుంచే మనకి సమ్మిట్కి ఎంట్రన్స్ ఉంటుంది. సో అది బెస్ట్ ఆప్షన్ అని నేను సజెస్ట్ చేస్తాను. అండ్ వీడేంటి అంటే 7:30 టికెట్ ఉంది మాది. సో ఎగ్జాక్ట్ 7 o'clockకి లోపలికి అలౌ చేశారు. సో ప్లాన్ అకార్డింగ్ టు దట్. అండ్ సమ్మిట్ ఇట్ వాజ్ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ మీరు ప్లాన్ చేసే ముందు లాంగ్ వీకెండ్ కాకుండా అండ్ హాలిడే సీజన్ కాకుండా అలా చూసుకోండి. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు అంటే ఇట్ వాజ్ గుడ్, బట్ మా ఫ్రెండ్స్ని సజెస్ట్ చేసి వాళ్ళు లాంగ్ వీకెండ్ టైంలో వెళ్ళినప్పుడు అయితే టూ క్రౌడీ ఉంది అండ్ పైకి రావడానికి ఆల్మోస్ట్ 1.5 hour పట్టింది. ఇంకొకటి ఏంటి అంటే ఈవినింగ్ టికెట్ తీసుకోవడం వల్ల ఇలా వీళ్ళు ఈవినింగ్ సన్సెట్ అయిన తర్వాత లాట్స్ ఆఫ్ మ్యూజిక్ పెట్టి ఆ మ్యూజిక్ రిథమ్కి తగ్గట్టుగానే మనకి ఇక్కడ లైట్స్ అనేవి వస్తుంటాయి. సో చూడడానికి చాలా బాగా అనిపించింది. సో ఈవినింగ్ టికెట్ వాజ్ గుడ్ అనిపించింది. దాని తర్వాత మనకి ఇది కాకుండానే ఇంకో టూ లొకేషన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే హీలియం బెలూన్స్తో ఇలా ఆడుకోవడం. చిన్నపిల్లలు అయితే చాలా ఎక్సైట్ అవుతారు. సో ఒక 5 to 10 minutes దీనికి టైం పెట్టుకోవడం బెటర్ అని నా సజెషన్. అండ్ పిల్లలే కాదు పెద్దలు కూడా బాగా ఆడుకోవడానికి మంచిగా అనిపించింది. అండ్ చూసారా ఈవినింగ్ సన్సెట్ అయిన తర్వాత ఎంత బాగా అనిపించిందో, కన్నులకి పండగగా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ మన లొకేషన్ వచ్చేసి బ్రూక్లిన్ బ్రిడ్జ్ అండి. ఇది ఏంటి అంటే నార్మల్గా ఈస్ట్ రివర్ మీద కన్స్ట్రక్ట్ చేశారు. అప్పట్లో 1869లో స్టార్ట్ అయింది కన్స్ట్రక్షన్. బేసికలీ దీని మెయిన్ మోటివ్ ఏంటి అంటే ఈస్ట్ రివర్ నుంచి చాలామంది ట్రావెల్ అవుతుండే, బట్ ఏంటి అంటే వింటర్ సీజన్లో వచ్చేసరికి ఆ వాటర్ అన్నీ ఐస్లా అయిపోవడం వలన మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోయింది. సో ఆ ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేయడానికి ఈ బ్రూక్లిన్ బ్రిడ్జ్ అనేది అప్పట్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇట్ వాజ్ ద లార్జెస్ట్ సస్పెన్షన్ బ్రిడ్జ్ అప్పట్లో. ఇప్పట్లో కూడా ఇదే పెద్దగా అనుకోండి, బట్ ఇట్ వాజ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఓవర్ హియర్. సో ఇట్స్ టైమ్ టు టేక్ రెస్ట్ అండి. సో సంస్థ వాడి మోటల్ అయితే బుక్ చేసుకున్నాము. వాడు కంప్లీట్ ఒక ఎయిర్బిఎన్బి లాగా ఇచ్చాడు విత్ కిచెన్. ఫ్రిడ్జ్లో ఏమైనా పెట్టాడా? ఏం పెట్టలేదు. డీప్ ఫ్రిడ్జ్లో కూడా ఏం పెట్టలేదు. అండ్ విత్ ప్లేట్స్, గ్లాసెస్. గుడ్, ఒక ఫ్యామిలీకి సరిపోయేటట్టు బాగా ఇచ్చాడు మోటల్. సో ఇట్స్ టైమ్ టు టేక్ రెస్ట్ అండి. విల్ మీట్ యూ సూన్.
బాయ్.